మనం ఇప్పుడు వరకు అయితే ఏ టూల్స్ ఉపయోగించుకుని చాలా వరకు అయితే ఇమేజెస్ జనరేట్ చేసాం గైస్. అని చూసుకుంటే ఒకసారి ఈ ఇమేజెస్ అయితే చూడండి. ఇమేజెస్ చూస్తుంటే కనుక మనకు అసలు చాలా మంది నమ్మరు ఇది ఏ జనరేట్ చేసిన ఇమేజెస్ అని. ఇది చూసుకుంటే మనకు చాలా రియలిస్టిక్ అయితే ఉన్నాయి. అని చూసుకుంటే ఇమేజెస్ అయితే ఫ్లక్స్ ఏ వాళ్ళు అయితే జనరేట్ చేశారు గైస్. అని చూసుకుంటే చాలా మంది అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే నమ్మలేదు ఈ ఫ్లక్స్ ఏ వాళ్ళు అయితే ఇమేజెస్ జనరేట్ చేశారు. చాలా మంది అంటే ఇది రియల్ పర్సన్ ఫోటోస్ అయితే అనుకున్నారు. బట్ ఏంటంటే ఫ్లక్స్ ఏ వాళ్ళంటే వాళ్ళే చెప్పారు ఇది మేము జనరేట్ చేసిన ఫోటోస్ అని. అది చూసుకుంటే వచ్చే జనరేషన్ లో ఏంటంటే ఈ ఇమేజెస్ వల్ల అయితే చాలా ప్రాబ్లం అవుతుంది గైస్. నేను చూసుకుంటే సెక్యూరిటీ రీజన్స్ కి కానీ, లేకపోతే ఈకేవైసీ పర్పస్ కి కానీ, లేకపోతే ఫేస్ అథెంటికేషన్ వాళ్ళకే కానీ ఈ ఇమేజెస్ వల్ల అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫేస్ రికగ్నిషన్ అయితే చూసుకుంటే అసలు ఇది రియల్ పర్సన్ ఉందా లేకపోతే ఏ జనరేషన్ చేసిన ఇమేజెస్ కానీ అని చూసుకుంటే అంటే ఈ ఫ్లక్స్ ఏ వాళ్ళు అయితే అసలు ఏ విధంగా దీనికి ఒక సర్టెన్ రిస్ట్రిక్షన్స్ కానీ సెక్యూరిటీ రీజన్స్ అయినా ఇమేజెస్ కి ప్రొవైడ్ చేస్తారని అయితే చూసుకోవాలి గైస్. అండ్ వచ్చే జనరేషన్ లో కూడా ఇట్లా ఈ ఈకేవైసీ వాళ్ళు అంటే ఈకేవైసీ యాప్స్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏ సెక్యూరిటీ రీజన్స్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే వచ్చే